రాజా మంచి మనిషి, తను బయటికి రావాలి, మాధవితో కలిసి బతకాలి. మరి ఈ రోజు ఎందుకు మా ఇద్దరి పేరున పూజ చేయించావు? చూడు రవీంద్ర సార్, ఈ నెంబరు మా మామగారు రామ్ ప్రసాద్ గారిది. చందు ఎందుకు రాజాని కాదనుకుంటుందో నువ్వే తెలుసుకోవాలి. నాకెలా తెలుస్తుంది? ఆ రాజాగాడి పెళ్లికి ముందు రోజు రాత్రి కత్తులతో పెరిగిన వాళ్ళు కత్తులతోనే చచ్చిపోతారని వాళ్ళు రౌడీజంతో పెరిగారు, అలాగే పోతారు. అయినా దాని గురించి మీరెందుకు ఫీల్ అవుతారండి? రాజా నాకెంత సహాయం చేశాడో మీకు తెలుసా? ఆ రషీద్ నా జోలికి వస్తే రాకుండా కంట్రోల్ చేసింది రాజానే. నేను చెప్పేది అదే సార్, అతన్ని కిరాయి రౌడీలాగానే చూడాలి, కానీ అంతకు మించి ఎక్కువగా ఆలోచించకూడదు. అసలు నన్ను అడిగితే కనీసం వాళ్లతో ఫోన్ కాంటాక్ట్ కూడా ఉండకూడదండి. చాలా బాగా చెప్పారు. నిజమే, ఫోన్ కాంటాక్ట్ కూడా ఉండకూడని మనుషులకి కొంతమంది ఫోన్ చేస్తుంటారు. మీరు రషీద్తో మాట్లాడినట్టు అంతేనా? నేనా? నేను రషీద్కి ఫోన్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అశోక్? నేను మీ అల్లుడు అశోక్గా రాలేదు, ఏసీపీ అశోక్గా మాట్లాడడానికి వచ్చాను. మీరు రషీద్కి ఫోన్ చేయలేదా? ఏంటి, మీరు రషీద్కి ఫోన్ చేశారా? ఒకసారి కాదు, ఈయన గారి ఫోన్ నుంచి 3 కాల్స్ వెళ్తే రషీద్ ఈయన గారికి 2 సార్లు చేశాడు. ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ దాదాపు 2 గంటలు సాగింది. కాదని అబద్ధం చెప్పకండి. ఇదిగో ఫుల్ డేటాతో వచ్చాను. ఇందులో కాల్ లిస్ట్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు రషీద్కి కాల్ చేశారా లేదా? చేశాను. ఎందుకు? ఎందుకంటే రాజాతో ఎందుకు గొడవ పడుతున్నావు, వద్దు అని చెప్పడానికి చేశాను, అంతే. ఇంతకుముందు రాజా కూడా ఓ రౌడీ షీటర్ లాంటి వ్యక్తి అన్నారు. మనకి ఫోన్ కాంటాక్ట్ కూడా ఉండకూడదు అన్నారు. దానికి ముందు అసలు రషీద్కి ఫోన్ చేయలేదు అన్నారు. ఇప్పుడు హితబోధ చేయడానికి చేశాను అంటున్నారు. ఎందుకు ఇన్ని డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మిస్టర్ రామ్ ప్రసాద్? అదేం లేదు, నేను ఆ విషయాన్ని పెద్దగా గుర్తుంచుకోలేదు, అందుకే మీతో అలా అన్నాను. కానీ రాజాని అరెస్ట్ చేయించడానికి మీరు ప్లాన్ చేశారని, రషీద్ని చంపడం వెనక మీ హస్తం ఉంది అనే అనుమానంతో మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. చేయమంటారా? కంగారు పడకండి, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయను. అరెస్ట్ చేసే టైం వస్తుంది, అప్పుడు వదిలిపెట్టను. వస్తాను. తను చెప్పింది నిజమేనా? ఎందుకు రషీద్కి ఫోన్ చేసిన విషయం నా దగ్గర దాచారు? సార్, తను పోలీస్ డిపార్ట్మెంట్, ఏదేదో అనుమానిస్తూ ఉంటారు. అయినా మీరెందుకు దాన్ని సీరియస్గా తీసుకుంటారు? సీరియస్గా తీసుకునే పరిస్థితి వచ్చింది రామప్రసాద్ గారు. అంటే రాజా అరెస్ట్ వెనక మీ హ్యాండ్ ఉంది. అందుకేనా నేను బెయిల్ గురించి ఆలోచిస్తుంటే మీరు వద్దని చెప్పారు? నా ఉద్దేశం అది కాదు. ఇంకేం మాట్లాడకండి. ఇంతకు ముందు నేను చూసిన మనిషి వేరు, ఇప్పుడు నేను చూస్తున్న మనిషి వేరు. హలో మమ్మీ. లల్లి, ఇంటికొస్తానన్నావు కదమ్మా, రాలేదేంటి? ఆయన కొంచెం బిజీగా ఉన్నారు మమ్మీ. ఎక్కడికో వెళ్ళి రావాలన్నావు. హేమ అంటే కూడా నిన్నొకసారి ఇంటికి రమ్మని చెప్పిందమ్మా. మొన్నొచ్చి కూడా హడావుడిగా వెళ్ళిపోయావు. మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని పనులు పూర్తి చేయొచ్చు, అందరినీ కలవచ్చు మమ్మీ. ఏమైందమ్మా? రాజా బయటకు వచ్చేంత వరకు ప్రశాంతత లేదు మమ్మీ. ఈయనైతే రాజా కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నాకు తెలుసమ్మా, నేను అదే కోరుకుంటున్నాను.
కనిపించిన ప్రతి దేవుడికి మొక్కుతున్నాను. రాజా నిర్దోషిగా బయటికి రావాలి. అందరూ రాజా బాగుండాలనే కోరుకుంటున్నారు మమ్మీ, ఒక్క చందు తప్ప. అసలు ఎందుకు అది ఇంత మొండిగా బిహేవ్ చేస్తుంది మమ్మీ? ఇంతవరకు కనీసం రాజాని చూడడానికి కూడా అది వెళ్ళలేదంట తెలుసా? నిజమేనమ్మా. అసలు ఏం చూసుకొని దానికి అంత పొగరు? రాజా లాంటి మంచి మనిషిని భర్తగా పొందింది, బలవంతంగా కట్టిన తాళిని మెడలో ఉంచుకుంది. ఇష్టం లేకపోతే ఆ తాళి ఎప్పుడూ తీసేయాల్సింది. ఎందుకు ఉంచుకుంది? ప్రేమ ఉండబట్టే కదా. మరా ప్రేమంతా ఏమైంది మమ్మీ? కనీసం తనని చూడ్డానికి కూడా తీరిక లేకుండా ఉందా? మనిషికి కష్టం వచ్చినప్పుడే కదా మమ్మీ ఆయన వాళ్ళ దగ్గరుండాలి. కనీసం తనకి ధైర్యం చెప్పడానికైనా వెళ్ళాలి కదా. ఎందుకు ఇలా చేస్తుంది? రాజా అంటే ప్రేమ లేదా? దాని మనసు ఎవరికీ అర్థం కాదు లల్లి. ప్రేమ ఉండి కూడా బయటపడదు. ఎవరిదాకా ఎందుకు? నా విషయంలోనే చూడు. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయితే రక్తం ఇచ్చి నా ప్రాణం కాపాడింది ఎవరో తెలుసా? చందుని. అవునా? అవును. ఆ విషయం సంతోష్ తెలుసుకుని చెప్పేంత వరకు ఎవరికీ తెలీదు. నేను వెళ్ళడిగితే చాలా మామూలుగా చెప్పింది. ఆ రోజు కనీసం చూడ్డానికి రాలేదు అని మనందరూ ఎంత బాధపడ్డాం. అంత పెద్ద సాయం చేసి కూడా ఒక్క మాటైనా చెప్పిందా? తనే కాదు, మీ చిన్నన్న కూడా అలాగే ఉన్నాడు. వాళ్ళేంటో వాళ్ళ ఆలోచనలేంటో ఎవ్వరికీ అర్థం కావు. మమ్మీ, ఒకటి మాత్రం నిజం, నాకు కొండంత ప్రేమ మనసులో ఉంది అంటే ఎవ్వరికీ తెలియదు. అందులో కొంతైనా బయట పెట్టాలి. అవసరమైనప్పుడు, అవతల మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి. లేదంటే ఎంత ప్రేమ ఉన్నా అనవసరం. అది దానికి అర్థమయ్యేలా చెప్పు మమ్మీ. ప్రయత్నిస్తానమ్మా, కానీ నా మాట వింటుందనే నమ్మకం నాకు లేదు. మమ్మీ, ఆయన వచ్చేసారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేనమ్మా. ఏంటండి అలా ఉన్నారు? తలనొప్పిగా ఉందా? తలనొప్పిగానే ఉంది. ఒక మనిషితో. ఎవరా మనిషి? ఇంకెవరు? మీ డాడీయే. రాజా విషయంలో నేను అనుమానించాల్సిన వ్యక్తుల్లో మీ నాన్న ఉన్నారంటే నువ్వు నమ్ముతావా? చనిపోయిన రషీద్కి మీ నాన్నే లాస్ట్ కాల్ చేశారు. రాజాకి రషీద్కి పడదు అని తెలిసాక ఆయన అసలు ఎందుకు మాట్లాడాలి? డాడీని నిలదీయలేకపోయారా? అడిగాను. ఏవో కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. ఏ సమాధానానికి పొంతనే లేదు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. చివరికి ఆయనే నేరస్తుడని తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేనేం ఆశ్చర్యపోను, ఎందుకంటే డాడీ ఎలాంటి మనిషో నాకు తెలుసు కదా. ఏంటో లల్లి, ఎందుకు అందరూ రాజా మీద పగ పెంచుకుంటున్నారో తెలియడం లేదు. రాజా కూడా చాలా విషయాల్లో ఇరిటేట్ అవుతున్నాడు. ఎవరిదాకా ఎందుకు? మీ బాబాయ్ తనని చూడ్డానికి వస్తే ఆయన మీద కూడా సీరియస్ అయ్యాడు. అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో, ఇటు మీ డాడీ ప్లాన్ ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. చూడండి, మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా చేయండి. రేపు నిజంగా మా డాడీని నేరం చేశారని తెలిసినా, కనీసం నేరాన్ని ఎంకరేజ్ చేశారని తెలిసినా మీరు వదిలిపెట్టాల్సిన పని లేదండి. ఎందుకంటే డాడీ చేసే పనులు ఎవరికీ నచ్చవు.
మీ వల్లైనా ఆయనలో మార్పు వస్తే చాలు. అవసరమైతే ఆయన్ని అరెస్ట్ చేసినా ఎవరూ కాదనరు. లల్లి, కానీ ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. అలా మనం కోరుకుంటే సరిపోదండి, ఆయన అనుకోవాలి. రాజా అరెస్ట్ అయినప్పటి నుంచి డాడీ చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. మీరు చెప్తుంటే అన్నీ నిజం అనిపిస్తున్నాయి. అన్ని నిజాలు అతి త్వరలోనే బయటకు వస్తాయి. ఆగండమ్మా ఆగండి. ఎవరు కావాలి మీకు? రాజాని కలవాలి. కుదరదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. నేను ఏసీపీ అశోక్ గారి మర్దల్ని. అలాగా, సరే వెళ్ళి కలవండమ్మా. రాజా, నువ్వా? ఎందుకొచ్చావు? ఏం పని నీకిక్కడ? నిన్ను చూడాలని వచ్చాను రాజా. ఇదిగో నీకు మంచి జరగాలని ఆ దేవుడికి పూజ చేయించి ప్రసాదం తెచ్చాను. తీసుకో. నీకేం కాదు, నువ్వే నేరం చేయలేదని నాకు తెలుసు. నీకంతా మంచి జరుగుతుంది. అయిందా? ఇంకా ఏమన్నా మిగిలుందా? చెప్పు. ఇంకా ఏదన్నా ఉంటే చెప్పేయ్. స్క్రిప్ట్ చాలా చక్కగా చెప్తున్నావు. ఏంటి రాజా అలా అంటున్నా? ఏయ్, నాటకాలు ఆపవే. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు నీకు నాకు పడదు కదా. మరి నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు? అది ప్రసాదం తీసుకుని మరీ వచ్చావంటే ఏమనుకోవాలి నీ గురించి? అది కాదు రాజా, నిజంగా నేనొచ్చింది నిన్ను చూడాలని. ఏం చూస్తావు? ఎలా ఉన్నానో, ఎలా ఇబ్బందులు పడుతున్నానో ఇదే నన్ను చూసేది. మీ నాన్నని పంపించావు. ఆయన వచ్చి నేను పడే కష్టాల గురించి ఓ తెగ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుంటాడు. అది కల్లారా చూద్దామని వచ్చావు. ఊరికే వస్తే బాగోదని ఇలా పూజా ప్రసాదం అని కలరింగ్ ఇస్తున్నావు, అంతేగా? లేదు రాజా, నిజంగా నిన్ను చూడాలనిపించే వచ్చాను. ఏ, చెప్పింది చాలా ఆపే. ఈ నాటకాలు చూడాలంటేనే చాలా చిరాగ్గా ఉంది. నువ్వొచ్చిన పని అయింది. నేను ఎలా ఉంటే చూడాలనుకున్నావో చూసావు. ఇంకా బయలుదేరు. ప్రసాదం తీసుకో రాజా, ప్లీజ్. ఏంటి అంత ఫోర్స్ చేస్తున్నావు? అందులో ఏమన్నా విషయం కలిపావా? కలిపినా కలిపుంటావు. ఎందుకంటే నేను చావాలని కోరుకునే వాళ్ళల్లో నువ్వు ముందుంటావు కదా. నీ కోరిక అంత తొందరగా తీరదులే. నేను నీలాంటి వాళ్ళ చేతుల్లో చావను. రాజా, ఏంటిది? తప్పురా. నీకోసం ప్రసాదం తెస్తే ఇలాగైనా మాట్లాడేది? ఆవిడ గారు నా కోసం ఏం తీసుకురావాల్సిన పని లేదు. ముందు తన్ని పంపించేశారా? రేయ్, తనకు నీకు మధ్య ఎన్నైనా ఉండొచ్చు. కష్టంలో ఉంటే చూడ్డానికి వచ్చింది. ఇలా విసుక్కోవడం కరెక్ట్ కాదురా. కష్టంలో ఉంటే చూడటానికి రాలేదు. నా కష్టాన్ని చూసి ఎగతాళి చేయడానికి వచ్చింది. ఎన్నో కష్టాలను అనుభవించాను. అంతకన్నా నాకు కష్టం అంటూ ఏదైనా ఉంటే ఇదిగో ఈ మహాతల్లి నా జీవితంలోకి వచ్చిన తర్వాతే. ఎక్కడికి వెళ్ళినా మొదలకుండా పిశాచిలాగా వెంటబడుతుంది. రేయ్, అలా మాట్లాడకూడదురా. నేను చెప్పేది అదే. నాకు ఎవరితో మాట్లాడాలని లేదు. నాతో ఎవరు మాట్లాడద్దు. దయచేసి ఆవిడ గారిని పంపించేసాయి. పంపించేసాయి.
చందు, ఎందుకు నువ్వు రాజా గొడవలు పడ్డారో, ఎందుకు తన్ని నువ్వు కాదన్నావో నేను అడగను. కానీ తన్ని చూడ్డానికొచ్చి నీ మానవత్వాన్ని, తన మీద ఉన్న నీ ప్రేమని నిరూపించుకున్నావు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంతవరకు రాకపోవడం ఏంటి? సెల్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిందేంటి? ఏంటమ్మా చందు, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎట్టెళ్ళావో తెలియక నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కనీసం ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. ఏదైనా అవసరమైతే పోలీస్ స్టేషన్లోకి సెల్ అలౌ చేస్తారో లేదో అని తీసుకెళ్ళలేదు డాడీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? ఎందుకమ్మా? రాజాని చూడాలనిపించింది డాడీ. నాకు చెప్తే నేను తీసుకెళ్ళేవాడిని కదమ్మా. నువ్వు ఒక్కదానివే వెళ్ళడం ఎందుకు? నీకేదైనా జరిగితే? ఏదైనా జరిగితేనా? ఇంతకంటే జరగడానికి ఏముంది డాడీ? మాక్సిమం మనిషికి పెద్ద టెన్షన్ చావు, అంతేగా. ఆ చావు నాకు చాలా దగ్గరగా వచ్చిందని మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకెందుకు డాడీ టెన్షన్? పోతే పోనీ జరిగేది జరుగుతుందని కంగారు లేకుండా కూర్చోడానికి నేను కర్మయోగిని కాదమ్మా, కన్న తండ్రిని. 80 ఏళ్ల బిడ్డ చనిపోయినా 100 ఏళ్ల తండ్రి ఏడుస్తాడమ్మా. అది సృష్టి ధర్మం. మనం మర్చిపోమంటే మానుకోదు మనసు. మనం కాదన్నా మాసిపోనిది మమత. చెప్పు చందు, రాజా ఏమన్నాడు? మాట్లాడా? అసలు నేను చూశాడా? నేను వెళితే నా మీద చాలా కోపం చూపించాడమ్మా. కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఈ విషయం చెప్తే నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు. కనీసం నీతో అయినా మాట్లాడా? చెప్పు చందు. చందు, ఏమైందమ్మా? డాడీ, ఏం జరిగిందో చెప్పమ్మా. అసలు ఏమైంది?
నన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉందన్న డాడీ. అలా అంటాడని తెలిసి కూడా ఎందుకు వెళ్ళడం అమ్మా? వెళ్ళడం ఎందుకు? ఇలా మాటలు పడ్డం ఎందుకు? నాకు కావాల్సింది ఇదే కదా డాడీ, నేను కోరుకుంది కూడా ఇదే కదా. అలాంటప్పుడు ఆ కన్నీళ్ళు ఎందుకమ్మా? మీరే చెప్పారు కదా డాడీ, మర్చిపోమంటే మానుకోనిది మనసు, మనం కాదనుకున్నా మాసిపోనిది మమత అని. రాజా నన్ను కోప్పడాలి, అసహించుకోవాలి, నేనంటే తనకు ద్వేషం రావాలి, ఇదే కోరుకున్నాను. కానీ ఎందుకో డాడీ, రాజా నన్ను ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను డాడీ. ఈ మాయదారి రోగం నాకే రావాలా డాడీ? ఇది గనక రాకపోయింటే రాజాన్ని వదులుకునేదాన్నా? ఇలా బాధపడ్డం తప్పని తెలిసినా నా మనసు కంట్రోల్ కావట్లేదు డాడీ. రాజా అలా మాట్లాడుతూ ఉంటే చావు నాకు ఎప్పుడూ కాదు డాడీ, ఇప్పుడే వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఏడవ. అసలు నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఎవరిని కలవద్దు. ఇప్పటి వరకు నీకు తగిలిన శాపాలు చాలమ్మా. ఇకనైనా నువ్వు తిట్లు తినకమ్మా, సరేనా? అమ్మ చందు, చందు.